శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఊరందూరులోని బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీస్, వాలంటీర్, మున్సిపల్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటి పట్టాల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, తన సీటు మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అధికారంలోకి రానున్నదని, అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని, లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి 1550 బోగస్ ఇంటి పట్టాలను సృష్టించి వాటిని నాయకులకు, అధికారులకు బహుమానాలుగా ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. తన సీటు మారే ప్రసక్తే లేదని, అసంతృప్తులపై పార్టీ అధిష్టానాలు చూసుకుంటుందని మీడియాకు తెలిపారు. ఆర్డీఓ గారు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఎందుకు ఎంఆర్ఓల మీద యాక్షన్ తీసుకోవట్లేదు? నేను పర్సనల్గా ఆయనకి మెసేజ్ పెట్టిన మెసేజ్ కూడా ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా అన్నాడు, కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఆర్డీఓ మీద చర్యలు తీసుకోవాలా? ఎవడైతే ఈ నడుగు ఈ కడప వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాడో, ఆర్డీఓ కడప, ఎంఆర్ఓలు కడప, విఆర్ఓలు కడప, వీళ్ళందరినీ పెట్టుకొని ఒక మాఫియాలాగా తయారు చేసి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళని వాడుకొని గెలుద్దామనే ప్లాన్లో ఉన్నాడు మధు. కాబట్టి మేము కూడా ఈసీ కంప్లైంట్ ఇచ్చినాం. పలుమార్లు ఆర్డీఓ గారికి ఫోన్ చేసినా ఆయన రెస్పాన్స్ ప్రెస్కి వచ్చి చెప్పే అవసరం నాకు ఉంది.